అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే మా కొద్దీ తెల్లదొరతనం అనే పాఠ్యాంశానికి సంబంధించిన టోటల్ భాషాంశాలను చూద్దాం. టెక్స్ట్ బుక్లో ఉన్న భాషాంశాలు, కవి పరిచయం, ఉద్దేశం, ఇది తర్వాత భాషాంశాలు. మనకి ఇక్కడ నుంచి భాషాంశాలు మొదలవుతాయి. క్రింది ఖాళీలను సరైన గేయ భావంతో పూరించండి అంటే గాంధీ టోపీ. ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి, గేయాన్ని పూరించేది. నేను ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, వీడియో లెంత్ అవుతున్న ఉద్దేశంతో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఆన్సర్స్ ఒకటి, మీకు కావాల్సినది ఒకటి పెడుతున్నాను. ఇక్కడ ఆన్సర్ బాపు గాంధీ గారి నామం ఉండడం వలన నేను పులకరిస్తున్నాను. ఈ కవిత గాంధీ గారి గురించి తెలుపుతుంది. ఈ కవితలో అక్షరాల జంట అనే పదం వచ్చేది వర్ణయుగలం. ఇంకా అవన్నీ క్వశ్చన్స్. నెక్స్ట్ గ్రామర్ వచ్చేసి గీత గీసిన పదాలకు అర్థాలు, సొంత వాక్యాలు. కూడు అంటే తిండి, తిండి తింటే కండ కలదు. లాభం అంటే ప్రాప్తి, ప్రతి దానిలోనూ ప్రాప్తి నాశించకూడదు. ముళ్ళ అంటే ధనప మూటలు, అన్ని వేళలా మనకు ధనపు మూటలు మనల్ని కాపాడవు. ఇక్కడ సమానార్థక పదాలు, పర్యాయ పదాలు అండర్లైన్ చేయాలా, మళ్ళీ సపరేట్గా రాసుకుంటే మీకు బాగుంటుంది. చేటు అంటే కీడు, రాజు అంటే ప్రభువు, పోరాటం అంటే యుద్ధం. తర్వాత తెలుగులో అక్షర వ్యతిరేక పదాలు కావాలి అంటే వద్దు, మంచి అంటే చెడు, వింటాడంటే వినడు. తెలుగులో అక్షరాలు మొత్తం 56, అచ్చులు 16, హల్లులు 37, ఉభయాక్షరాలు 3 అంటే 0, అర0, విసర్గ. అర్థమవుతుందమ్మా. తర్వాత నెక్స్ట్ ఈ అచ్చుల విభాగంలో హ్రస్వాలు, దీర్ఘాలు ఉంటాయి. హ్రస్వాలు అంటే మామూలుగా ఆ, ఈ, ఉ అనేది. దీర్ఘాలు అంటే దీర్ఘంగా పలికేటివి. ఆ, ఈ, ఊ, ఊ ఇట్లా, వాటిని దీర్ఘాలు అని అంటారు. తర్వాత హల్లుల విభాగం. ఇక్కడ కచ్చట తపలను ఇట్లా వరుసగా చూసుకోవాలా, దీనిని పరుషాలు అంటారు. తర్వాత గజడ తపలను సరళాలు అంటారు. జ్ఞానీనామ అనునాసికాలు అంటారు. ఇట్లా వర్గాలను విభజించుకోవాలా. అర్థమవుతుందన్న. తర్వాత కచ్చట తపలు పరుషాలు, గజడ తపలు సరళాలు. ఖ ఖ ఛ ఛ డ ఢ ద ప భ వర్గ ఎక్కులు. జ్ఞానీనామానునాసికాలు. యారా లావాలు అంతస్యాలు, శాశాసహాలు ఉస్మాలు. పరుష సరళాలు కాక మిగిలిన హల్లులన్నీ స్థిరాలు. కా నుండి మా వరకు గల హల్లు స్పర్శాలు. నెక్స్ట్ ఇవి కంఠోత్పత్తి స్థాయిలు. ఇది స్క్రీన్ షాట్ తీసుకుంటే మీకు ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది. అర్థమవుతుందన్న. తర్వాత నెక్స్ట్ గ్రామరు. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి అంటే క్రింది పదాల్లో అక్షరాలు ఇవ్వండి. తాత దాదాన, కచాట తాప. తర్వాత గా జడ ధబ. తర్వాత షాషా సాహా అనేటివి ఉన్నాయి కదా, ఇవి రౌండ్ ఆఫ్ చేసుకోవాలా. ఈ రౌండ్ ఆఫ్ చేసినటివేమో మీకు కావాల్సినవి స్క్రీన్ షాట్ తీసుకోండి, అప్పుడు ఆన్సర్స్ మీకు తెలుస్తాయి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరొకసారి ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దన్నాను. అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదములు.